హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వంకాయ టమాటా కర్రీని నా స్టైల్లో చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అన్నది చూసేయండి. ముందుగా వంకాయలను కోసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ముందుగానే కోసి పెట్టుకున్న వంకాయలను వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కాసేపు అవి మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని మనం ముందుగానే కోసి పెట్టుకున్న ఒక 3 టమాటాలు, నేను ఇక్కడ 3 టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసుకొని కాసేపు టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి. వంకాయలు కంప్లీట్గా ఉడికిపోతాయి. ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని కాసేపు ఉడికించుకొని దించేసినట్లయితే ఎంతో యమ్మీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయ టమాటా కర్రీ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.